ఓం నమః శివాయ. చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కొలువైన ఆ పరమేశ్వరుడు అభాగ్యులను కంటికి రెప్పలా కాపాడుతూ వారిని ఆదుకుంటున్న భక్తులకు పుణ్యఫలాలు అందిస్తున్నాడు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి అపురూప అనుభూతిని పొందుతున్నారు. శంభవే నమః. కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మానవ సేవే మాధవ సేవ అని తలచి హైదరాబాద్, అల్వాల్ నుండి వచ్చిన సాయిబాబా ట్రస్ట్ సభ్యులు శివయ్య సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని పరమేశ్వరలింగానికి అభిషేకం చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. స్వామి ఆశీస్సులు పొంది సేవాశ్రమాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ సంకల్పం గురించి తెలుసుకున్నారు. లేని దీనులకు దేవుడే దిక్కుగా, కైలాశీషుడు ఆ శివుడే ముందుండి నడిపించగా, సేవమూర్తులను శివక్షేత్రానికి రమ్మంటున్నాడు, తృణమో పణమో తోచిన సాయం చేయమంటున్నాడు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. సేవా మార్గంలో భాగంగా సాయిబాబా ట్రస్ట్ సభ్యులు అమావాస్య సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేశారు. అదేవిధంగా మరో సేవామూర్తి కె లక్ష్మి గారు హృదయ గారి జన్మదినం సందర్భంగా నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేశారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ నిర్భాగ్యులకు అండగా నిలిచిన మానవదేవుళ్లపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపాకటాక్షాలు ఉండాలని రక్షణాలయం కోరుకుంటుంది. సాయిరామ్ అండి. మేము అల్వాల్లో ఉంటాము. నా పేరు మంచికంటి రత్న. మేమందరము ఫ్రెండ్స్ అందరం కలిసి చింతపల్లి సాయిబాబా గుడికి వెళ్ళాము. అమ్మా నాన్నల అనాథ ఆశ్రమము. అక్కడ ఎక్కడైనా ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో ఫ్యామిలీతో రావాలనుకున్నాము, ఇంకా వేరే ఫ్రెండ్స్తో రావాలనుకున్నాం. కానీ మేము సాయిబాబా అందరం ఫ్రెండ్స్ అనమాట, సత్సంగ సభ్యులు. దాంతో అందరం కలిసి చింతపల్లి సాయిబాబాకి వెళ్ళి చిట్యాలలో ఇంకో టెంపుల్ ఉంటుంది, బాబా టెంపుల్. అక్కడికి వెళ్ళి ఇక్కడ దారిలో వచ్చాము. ఇక్కడికి వచ్చాక చూస్తే టెంపుల్ కానీ వీళ్ళ దగ్గర 3 ఫ్లోర్లలో అనాథ సేవలు వాళ్ళు ఉండడం మాత్రము, లేడీస్ జెంట్స్, అసలు వాళ్ళని చూడడం చాలా ఇంప్రెస్ అయిపోయాము. బాబా దర్శనం చేసుకున్నాం, ఇక్కడికి వచ్చాం. లేట్ అయిపోతుందన్నా చూసి వెళ్దామని వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ వచ్చి చూసేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకునే లోపల మేము పైకి వెళ్ళి చూసేసరికి మేమందరం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇంతమందికి ఇంత సేవ చేస్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ ద గిఫ్ట్. ద పీపుల్ హూ ఆర్ సర్వింగ్ లైక్ హియర్, దే ఆర్ గిఫ్టెడ్. ఆ గిఫ్ట్ గాడ్ నుంచే రావాలి. అది దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏ నార్మల్ థింగ్. సో మనీ ఒకటైతే సేవ ఇంకొకటండి. అంతమందిని టేక్ కేర్ చేసి ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ టెంపుల్ పరంగా కూడా టెంపుల్ బిల్డ్ చేస్తున్నారు, అదంతా ఉంది. కానీ ఈ సేవ ఇంతమందిని టేక్ కేర్ చేయడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్. సరే అండి, సరే. అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు